నమస్కారం. ఈ రోజు మనం శ్రీ అరవిందుడి మహాకావ్యం సావిత్రిలోని రెండవ భాగం ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం కవిత్వం కాదు, మనిషి ఆత్మయాత్రకు ఒక ఆధ్యాత్మిక పటము. మొదటగా రాజు అశ్వపతి పదార్థలోకాన్ని దర్శిస్తాడు. ఇది స్థిరమైనదే కాని పరిమితమైంది. పదార్థం లోపల దైవ శక్తి దాగి ఉన్నా మనిషి దానిని గుర్తించలేడు. తర్వాత ఆయన జీవలోకాల్లోకి ప్రవేశిస్తాడు. ఇవి శక్తి, కోరిక, ఆవేశాలతో నిండిన లోకాలు. మనిషి ఇక్కడే ఎక్కువగా చిక్కుకుపోతాడు. ఆశలు, ఆకాంక్షలు, అస్థిరత. తరువాత మానసిక లోకాలు. ఇవి జ్ఞానం, తర్కం, కల్పనతో నిండినవి. మనసు ప్రకాశిస్తుంది కాని పరమసత్యాన్ని అందుకోలేడు. ఇది విభజనలోనే చిక్కుకుపోతుంది. అశ్వపతి పైకి ఎగసి ఉన్నత మానసిక లోకాలను దర్శిస్తాడు. ఇక్కడ ఏకత్వం, విశాలత, దైవ క్రమం కనిపిస్తుంది. కాని ఇవి కూడా పరిమితమే. చివరి సత్యం ఇంకా దూరంలో ఉంది. తరువాత ఆయన ప్రపంచ ఆత్మను దర్శిస్తాడు. ఇది సమస్త మానవజాతి యొక్క సామూహిక గమ్యం. వ్యక్తిగత యోగం సమూహ పరిణామానికి దోహదం చేస్తుందని ఆయన గ్రహిస్తాడు. చివరగా అశ్వపతి దివ్యతల్లిని ఆహ్వానిస్తాడు. ఆయన తెలుసుకుంటాడు, మనిషి ప్రయత్నం మాత్రమే సరిపోదు, దివ్యశక్తి అవతరించాలి. అదే భూమి పరిణామానికి మార్గం. ఇలా సావిత్రి రెండవ భాగం మనకు ఒక ఆధ్యాత్మిక యాత్రను చూపిస్తుంది. పదార్థం నుండి జీవం, మనసు నుండి దివ్యతల్లి వరకు. ఇది మనిషి పరిణామానికి ఒక పథం. మనం కూడా ఈ యాత్రలో భాగమే. ధన్యవాదాలు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.